నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజేతం. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల మీద అవగాహన లేకపోతే జీవితాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆయా కంపెనీలకు సెబీ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఉందా లేదా అనే విషయాలను అవగాహన చేసుకోవాలి. అత్యాశకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకునే అలవాట్లను మానుకోవడానికి వీటి న్యూస్ లక్ష్యం సమాజంతో ఈ కథనాన్ని మీకు అందిస్తుంది. కాలాలు మారుతున్న కొద్దీ మనుషులు మారుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయో వాటిని వెతికే ప్రయత్నంలో సోషల్ మీడియాలో సెర్చ్ చేసే విషయంలో 80 నుంచి 90% వరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మదుపరులు అత్యాశగా ఇన్వెస్ట్మెంట్ చేసే దిశగా కనిపిస్తున్నట్టుగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి 70,000 సోషల్ మీడియాలలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ చేయండి, అక్కడ చేయండి అంటూ చెప్పే రిజిస్టర్ లేని కంపెనీలు చాలానే ఉన్నట్టు సెబీ గుర్తించి వాటి లైసెన్స్ను కూడా రద్దు చేసింది. నిజానికి 70,000 సోషల్ మీడియాలలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ చేయండి, అక్కడ చేయండి అంటూ చెప్పే రిజిస్టర్ లేని కంపెనీలు చాలానే ఉన్నట్టు సెబీ గుర్తించి వాటి లైసెన్స్ను కూడా రద్దు చేసింది. కానీ మదుపరులు అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రం ఆగకుండా యూట్యూబ్లలో సెర్చ్ చేస్తూ అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న అత్యాశతో సెబీ రిజిస్ట్రేషన్ లేని కొన్ని కంపెనీల్లో వారు తమ పెట్టుబడిని పెట్టి మోసపోతున్నారు. ఆర్థికంగా దెబ్బతిని జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. తాజాగా సెబీ ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపు 98,000 వరకు కంపెనీలను పూర్తిగా రద్దు చేసింది. ఎందుకంటే అమాయకమైన ప్రజల దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు కాజేసిన దాఖలాలు కనిపించాయి. అందుచేత మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీలకి సెబీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనే విషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. నమ్మేవారుంటే మోసపుచ్చే వాళ్ళు కోకొల్లలుగా పుట్టుకొస్తారు. ఈ సామెతకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీల దగ్గర ప్రజలు ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి పెట్టుబడి పెట్టేటప్పుడు అన్ని అర్హతలు ఆ కంపెనీకి ఉన్నాయా లేవా అనే విషయాలను పరిగణలోకి ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీలను వాటికి రిజిస్ట్రేషన్ ఉందా, ఖర్చు పెడితే తిరిగి మోసపోతే ఆ డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఆర్థికంగా దెబ్బతిని కుటుంబాలు విచ్ఛిన్నం కాక తప్పదు. రిటైల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించుకోవాలన్న అత్యాశతో దాదాపు మన దేశంలో 1,80,00,000 వరకు మోసపోయినట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇందులో మన తెలుగు రాష్ట్రాలు మాత్రం మొదటి స్థానంలో డబ్బులు పోగొట్టుకున్న వరుసలో ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్ పై ఎలాంటి అవగాహన లేకుండా, డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామో తెలియకుండా ఎక్కువ మోతాదులో డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న అత్యాశతో స్టాక్ బ్రోకర్స్, స్టాక్ ఇన్వెస్టర్స్ ఇలా యూట్యూబ్లలో సెర్చ్ చేసి వాళ్ళను నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ మార్కెట్ యొక్క గత, వర్తమాన లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఆ కంపెనీపై రీసెర్చ్ చేస్తూ ఎనలిస్టులను సంప్రదిస్తూ వారి సలహాలు మాత్రం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అని అనుభవజ్ఞులు చెబుతున్న మాట. అంతేకాని స్టాక్ బ్రోకర్స్ యూట్యూబ్లలో పోస్ట్ చేసే వీడియోలు చూస్తూ వాళ్ళు చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మకూడదు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఎకానమీ ఉన్న కంపెనీలను ఎంచుకొని యూట్యూబ్ సలహాలు తీసుకోకుండా అనుభవజ్ఞులైన వారిని సంప్రదించి వారి సలహాలను మాత్రమే తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు మోసపోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అలా మోసపోతే తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకోవడానికి సెబీ మనకు సహాయం చేస్తుంది. అలాగే ఆర్బీఐ ఇచ్చిన ఆదేశక సూత్రాలను వినకుండా, సెబీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడకుండా గుడ్డిగా నమ్మి మంచిగా చెబుతున్నారు కదా, మంచి సలహాలు ఇస్తున్నారు కదా అని ఉచిత సలహాలను యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో చూస్తూ అనుభవం లేకుండా వెనక ముందు ఏమీ చూడకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనే అనుమానం మీకు చివరిగా రావచ్చు. మంచిది, స్టాక్ మార్కెట్లలో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మార్కెట్ అంచనాలు ప్రతి సెకండ్కు మారుతూ ఉంటాయి. కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళని సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలు తీసుకునే వీలుంటుంది. చూశారు కదా, ఇది ఇవాళ ప్రత్యేక కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.